ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పలువురు మృతి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో 3 భక్తులు అయితే మృతి చెందారు. శుక్రవారం నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం గురువారం ఉదయం నుంచే టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. తిరుపతిలోని 9 సెంటర్ల వద్ద టోకెన్లు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు సాయంత్రం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. టోకెన్ల వద్ద భారీగా వేచి ఉన్నారు. అయితే అనూహ్యంగా భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మంది మృతి చెందారు. మరో 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే చెప్తున్నారు. దాదాపు 25 మంది ఈ తొక్కిసలాటలో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇంకా తర్వాత కాసేపటి క్రితం వచ్చిన న్యూస్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 3 మృతి చెందగా తాజాగా మరొకరు ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో ఇప్పుడు తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే టోకెన్ల ద్వారా భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. ఇందుకోసం తిరుపతిలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ సాయంత్రానికే భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో బారులు తీశారు. అయితే భక్తుల మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందంటున్నారు. ఈ ఘటనలో 4 భక్తులు ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా ఆసుపత్రిలో మరో 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో తిరుపతిలో గందరగోళం పరిస్థితి నెలకొంది. అస్వస్థతకు గురైన వారందరినీ కూడా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి అయితే కనుక తరలించారు.